ఓల్డ్ అల్వాల్లోని రత్నదీప్ దగ్గర రెండో ప్రెస్టేజ్ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్ను ఏర్పాటు చేశారు. దీనిని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. తమ స్టోర్లో ప్రెస్టేజ్కు సంబంధించిన అన్ని ప్రోడక్ట్లపైన 35% ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అని, మన్నికతో కూడిన వస్తువులు అందుబాటులో ఉంటాయని, రాయితీ కూడా ఉంటుందని నిర్వాహకులు ఉమా మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్టేజ్ కంపెనీకి సంబంధించిన అధికారులు రాజన్, సనందన్, ఈశ్వర్, స్థానిక నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి, రాజసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రెస్టేజ్ షోరూమ్ అండి. ప్రెస్టేజ్ ఎక్స్క్లూజివ్ స్టోర్. మా దగ్గర మిక్సీలు, కుక్కర్స్, చిమ్నీలు, బెడ్ గ్రైండర్స్ ఐటమ్స్ ఉంటాయి. ఎవ్రీ మనం ఆఫర్లో ఉంటాయి. ఇక్కడ మాకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇది ఓల్డ్ అల్వాలో ఇది రెండో స్టోర్ అండి మాది. అల్వాలో మెయిన్ రోడ్లో ఒక స్టోర్ ఉంది. గత 15 years నుంచి వెళ్ళి మనం మన విజయంగా కస్టమర్ తోటి అలా అందుకుంటున్నాము. ఈ స్టోర్ కూడా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఓపెనింగ్ అన్ని స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నాము. అన్ని ప్రతి ఐటమ్స్కు వారంటీ, గ్యారంటీ ఎవ్రీథింగ్ ఉంటుంది. అందరూ ఈ ఏరియా లొకాలిటీ వాళ్ళందరూ వచ్చి ఈ వస్తువులు వాళ్ళ రీజనబుల్గా తీసుకోవచ్చు. ఈ షాప్ ఓనర్ కూడా నేను 15 years నుండి పరిచయము. క్వాలిటీ పరంగా కానీ, వారంటీ పరంగా కానీ మంచి సర్వీస్ ఇస్తున్నారు. మేము రెగ్యులర్ గా మా కుటుంబమే కాదు, మా రిలేషన్లు, బంధువులకు కూడా, ఫ్రెండ్స్ కూడా మేము రెఫరెన్స్ ఇచ్చి మేము కూడా ప్రతి వస్తువు ఇక్కడికి ఉండే కొంటున్నాము. చాలా బాగా సర్వీస్ షోరూమ్ వాళ్లకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి మంచి సర్వీస్ సెంటర్ ని, షోరూమ్ ని స్థాపించడం మన ఆల్వాల్ ప్రజలకు సంతోషకరమైన విషయము. చాలా సంతోషంగా ఉంది. మనకు ఇలాంటి షోరూమ్ మనకు అందుబాటులో ఉండడం. హోలీ పండుగకు కొన్ని పరిమితులు పెట్టడం సరికాదని తెలంగాణ బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణరావు కాచిగూడలోని సమావేశంలో అన్నారు. హోలీ పండుగ పిల్లలు, పెద్దలు కలిసి ఆడుకుంటారని తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలకు లేని సమయ పాలన పరిమితులు హిందువులకే వచ్చిందా అని ప్రశ్నించారు. హోలీ పండుగ ఆనందంతో, రంగులతో ఆడుకునే పండుగ అన్నారు. హోటల్స్, పబ్బులు అర్ధరాత్రి వరకు నడుస్తున్నాయని, వాటికి సమయపాలన పరిమితులు పెట్టాలని అన్నారు. హిందువులు ఆనందంగా గడిపే హోలీ పండుగ పరిమితులను తీసియాలని బజరంగ్ సేన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. హోలీ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. హోలీ మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మనవి చెప్పేది ఏంటంటే, మా పండుగలు ఏడాదికి 12 పండుగలు వస్తాయి. ప్రతి పండుగ రిస్ట్రిక్షన్ ఇస్తారు, పద్ధతి కాదు. మీరు రంజాన్ మాసం నడుస్తుంది ముస్లిం సోదరుది, వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఏం లేదు. 24 hours అన్నీ షాపింగ్ చేసుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు. సిటీ మొత్తం ఎక్కడెక్కడ మన ముస్లిం సోదరులు ఉన్నారో అక్కడ మంచిగా వాళ్ళు పండుగల్లాగా చేసుకుంటారు. డైలీ 30 days మాది వస్తుంది. నెలకు పండుగ వస్తుంది కూడా. హోలీ ఎన్ని రోజులను చేస్తాం? పొద్దున నుంచి సాయంత్రం వరకు చేస్తామా? పొద్దున 10 నుంచి మ్యాక్సిమం 11 నుంచి 4 or 5 వరకు. దాంట్లో మేము పండుగలు ఏ ప్రోగ్రామ్ లో సక్సెస్ఫుల్ చేసుకుంటాం. మాకు రిస్ట్రిక్షన్ పెట్టి 12 గంటల లోపల గతం చేయమంటే హోలీ ప్రోగ్రామ్ తిరుగుద్దంటారు. ఈ ఇల్లు నడుచుకోవడానికి ఆచారం ఎందుకు ఆపేస్తుంది సార్? మాది తిరుగుకుంటూ పోతే మేము ఎవరు రంగులు కొట్టము, ఎవరు ఇప్పుడు మీరు ఇప్పటి కేసులు మాకు ఇందులో మీద ఈ కొత్త రూల్ మీరు పెట్టి మా 12 గంటల లోపల గతం చేయమంటుంటే ఏ విషయంలో పని చేయమంటారు మాకు? వాళ్ళేమో రాత్రి కూడా స్లోగన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇస్తే రంజాన్ అని చెప్పి పొద్దున్నాక హోటళ్ళు నడుస్తున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. అన్ని హోటల్కున్నాను మాప్పుడు 5 గంటల దాకా. వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ లేవు. మళ్ళీ వాళ్ళు రోడ్ల మీద అది జులుసు తీసుకుంటారు, రోడ్ల మీద ఒల్లి పెట్టుకుంటారు, వాళ్ళు పుకారం చేస్తుంటారు. వాళ్ళందరికీ వాళ్ళకి ఏం లేదు ఇన్స్ట్రక్షన్స్. మళ్ళీ మాకెందుకు ఇన్స్ట్రక్షన్స్? हमारे तेलंगाना के सीएम रेवंत रेड्डी साहब हिंदू से ज़्यादा मुस्लिम की तरफ ज़्यादा पक्षपात कर रहे हैं, क्योंकि हमारे हिंदू धर्म के जितने भी पर्व होते हैं उसके ऊपर रिस्ट्रिक्शंस लगाए जा रहे हैं। हम ये नहीं कर रहे हैं कि हमारे तरफ से किसी को आज तक हम चाहे राम जन्म की शोभा यात्रा हो या हनुमान जी की शोभा यात्रा हो या कोई भी अगर रैली निकाल रही है या कोई भी पर्व हम कर रहे हैं, वो खुशी का पर्व होता है। हम किसी को हानि नहीं पहुंचाते, आज तक हमारा रिकॉर्ड है। ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు హితం సంస్థ
విదేశాల్లోని యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవడం అభినందనీయమని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. గోల్కొండ హోటల్లో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ యుఎస్లోని యూనివర్సిటీతో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా 3 ఏళ్ల పాటు హితం విద్యా సంస్థలు విద్య పూర్తి చేసుకుని మరో ఏడాది విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశం ఉందని సంస్థ డైరెక్టర్ సోహం సుహాని తెలిపారు. It's a very unique program that's being done for the first time in India. I didn't know much about it until I got to know them about a couple of weeks back. But from what I heard thereafter from Professor Dande, Professor Sohani, and now what we saw as introduction makes me feel very good that we have an outstanding engineering institution in the city of Hyderabad in the form of ITAM. This is a very unique program, as was explained earlier by Professor Sanjay Dande too. It's never been done so far in this format. So I'll share with you 3 thoughts of mine for this morning. The first one is that I did a program very similar to HITAM, not yesterday, day before yesterday, but about 50 years back. A similar twinning program. I did my first master's out of IIT Kanpur, that was in industrial engineering, and the second one I did from University of Michigan, Ann Arbor, in industrial management. Both were about 2.5 years apart. But what I keep telling people thereafter, and of course I experienced it at this juncture, is that it's not so much so the technology which made the difference to me. It was very similar technology that I learned. It was the same competent teachers that were there. The capabilities of the teachers are equally good. భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ వర్ధంతిని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలోని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ పోటీలను నిర్వహించారు. పోటీలకు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్తో సహా అన్ని రకాల క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక తెలంగాణ రాష్ట్రం క్రీడల్లో దూసుకుపోతుందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 371 కోట్ల నిధులతో చాలా వరకు క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్తో సహా అన్ని డిసిప్లిన్స్కి సంబంధించిన స్పోర్ట్స్ ఈవెంట్స్ను కూడా తెలంగాణలో యువజన సంఘాలు కానివ్వండి, లేకపోతే క్రీడా సంఘాలు కానివ్వండి, లేకపోతే యువకులు వారి మిత్రమండలి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉంది. మీ అందరికీ తెలుసు 300 ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా 371 కోట్ల నిధులతో ఈరోజు తెలంగాణలో చాలా మటుకు గ్రౌండ్స్ను డెవలప్ చేసినాం. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో రేపు వచ్చే అకాడమిక్ ఇయర్కు యూనివర్సిటీని కూడా ప్రారంభించబోతున్నాం. స్కూల్స్ని ఏర్పాటు చేయబోతున్నాం. గతంలో ఏదైతే స్పోర్ట్స్కు దూరంగా పెట్టిన ప్రభుత్వాలు మీరు అందరూ చూసి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో స్పోర్ట్స్ ఈరోజు పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసి ఏదైతే డ్రగ్స్ బారిన కానీ లేకపోతే మద్యం ద్వారిన పడినటువంటి ఎంతోమంది యువమిత్రులని స్పోర్ట్స్ సైడ్ ఈరోజు మరల్చి ఇళ్లలు దాటిన సాంప్రదాయ సరిగమలు ఇండియా రష్యా మ్యూజికల్ హార్మోనీ ది పార్క్ హోటల్లో ఘనంగా జరిగింది. రష్యాకు చెందిన కళాకారులు క్లాసికల్ బ్యాలెట్ ఆలపించి ఆకట్టుకున్నారు. తెలంగాణ నుండి పేరిని నృత్యం ప్రదర్శించారు. ఇరు దేశాల సంస్కృతి సంప్రదాయాలతో ఈ ప్రదర్శన నిర్వహించడం శుభపరిణామమని, భవిష్యత్తులోనూ ఇలాంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. చెన్నైలోని రష్యన్ హౌస్ డైరెక్టర్ అలెగ్జాండర్ దొడనోవ్, తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టూరిజం ఎండి ప్రకాష్ రెడ్డి, సిడి ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ చారుదాస్ పాల్గొన్నారు.
you know pretty well, it has been formulated for the last 10 years only. It is very younger state in the entire nation of India. But of course, it is the city, capital city, Hyderabad, where you can find all the cultures amalgamate and mingle with each other. So here you can find Telugu, Tamil, Malayalam, Kannada, Bengali, Gujarati, Marathi, Odia, Kashmiri of India. And apart from India, different parts of the world, the people come from different parts of the world. Here, live with harmony, integrity and mutual respect. So that is the greatest tradition and the lifestyle of Telangana. And to enhance this essence of Telangana, we are very much interested to organize such inter-state or inter-country, international cultural exchange programs. Because we know pretty well, culture is the only thing that can connect the people beyond the borders and beyond the boundaries. So that is the main theme of our Russian counterparts are having that idea to expand in the South India the essence of culture and language and traditions and cuisine of Russia in the southern part of India. So the culture connects. So we know pretty well, because culture is the only thing that can attract the attention of every audience, and without any caste, creed, religion, place of birth or something else. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పగబట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్కు తీవ్ర నష్టం జరగనుందని ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ, డిఎంకే ఎంపీ కనిమొళి, అదేవిధంగా డిఎంకే నేతలు భేటీ అయ్యారు. డీలిమిటేషన్, త్రిభాషా అంశాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 22న చెన్నైలో డిఎంకే తలపెట్టిన జేఏసీ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు. జేఏసీ సమావేశానికి ఆహ్వానం అందని తన పార్టీ అనుమతితో ఈ మీటింగ్కు హాజరు కానున్నట్లు చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టడం, 2029 ఎన్నికల వరకు జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల అనుచిత ప్రవర్తనపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. రేషన్ కార్డుల మీద బీఆర్ఎస్ పార్టీకి ప్రశ్నించే అర్హత ఉందా అని ఆమె అడిగారు. అసలు వాళ్ళు 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పాలని సురేఖ నిలదీశారు. రెడ్డి గారు సబ్జెక్టుకు కన్ఫైన్ అయి ఏదైతే గవర్నర్ గారు మాట్లాడారో వాటి మీద ఒక్కొక్క ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అని కంపారిజన్లో ఆయన మాట్లాడిన ప్రతిదానికి కూడా అక్కడ రన్నింగ్ కామెంట్ చేస్తూ అది చేయలేదు, ఇది చేయలేదు అనుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు రేషన్ కార్డు గురించి చెప్పగానే మీరు ఎక్కడ ఇచ్చిండ్రు అంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ఈ రోజే 14 నెలలనే మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు అని అడగడంలో మీకు అర్హత లేదు అంటున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలలో మీరు పూర్తి చేయాల్సి ఉండే, ఎందుకు చేయలేదు? అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు మేము స్టార్ట్ చేసినాం, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తాము, కానీ మీకు మాట్లాడే అర్హత లేదు. మీరు చెయ్యలేదు కాబట్టి అక్కడ కూర్చోబెట్టారు ప్రజలు, మీరు చెయ్యలేదు కాబట్టి మమ్మల్ని అధికారం మర్చిపోకండి దయచేసి. కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించడమే రాజద్రోహంగా నడుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితారెడ్డి, అదేవిధంగా కోవాలక్ష్మి అన్నారు. జర్నలిస్టులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. జగదీష్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రశ్నించడమే రాజద్రోహం అన్నట్టు నడుస్తున్న విషయాన్ని మనందరం గమనిస్తూ ఉన్నాం. బయట ప్రశ్నించలేం, అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ప్రశ్నించడము పక్కన పెడితే జర్నలిస్టు వాళ్ళు కనీసం వాళ్ళ వార్తను ప్రచురించడానికి కూడా హక్కు లేని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న ఉదయం 5 గంటలకి రేవతి గారిని, అదేవిధంగా తన్వి యాదవ్ అని
2 మహిళా జర్నలిస్టులని ఏ విధంగా అరెస్ట్ చేశారనేది మొత్తం సమాజం అంతా గమనించాల్సిన విషయమని మనవి చేస్తూ ఉన్నాను. పొద్దున 5 గంటలకి దాదాపుగా 18 మంది పోలీస్ డిపార్ట్మెంట్ నుండి, అందులో 4 మాత్రమే మహిళలు, 2 మహిళా మరి అక్కడ మరి అందరూ కూడా సభ గౌరవ నడిపించే వాళ్ళందరూ కూడా శ్రీధర్ బాబు గారు కానీ తర్వాత బట్టి విక్రమార్క గారు మరి వారు కూడా ఉన్నారు. మరి అందరు ఉన్నప్పుడు కూడా వాళ్ళ సభని ఏ విధంగా మరి నడిపివ్వాలనేది వాళ్ళు అందరూ కూడా మరి ఒక ఏకదాటిగా ఒక దాడి చేసినట్టు, ఆయన జగదీశ్వర్ రెడ్డి గారు ఏదో తప్పుగా మాట్లాడినట్టు అందరూ కూడా మరి సభని వాయిదా వేసుకొని మరి సస్పెండ్ చేయాలని మరి అందరూ కూడా మరి వాళ్ళు వచ్చి మీడియా పాయింట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఎంతవరకు సమాజం అందరూ కూడా అక్కడ ఉన్నారు, మరి రికార్డు తీసుకోవచ్చు. 7వ నిజాం మార్గదర్శనంలో రేవంత్ రెడ్డి వెళ్తున్నారని రాజాసింగ్ అన్నారు. హిందువులతోని పెట్టుకుంటే కేసీఆర్ పరిస్థితి ఏమైందో రేవంత్ రెడ్డి ఆలోచించాలని, మీ పరిస్థితి కూడా అలాగే అవుతుందని హెచ్చరించారు. తెలంగాణలో హిందూ సేఫ్గా ఉండాలంటే బీజేపీ గవర్నమెంట్ రావాలన్నారు. మా హిందూ ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకోవాలి ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు చెప్పాలా, లేక 9వ నిజాం తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు చెప్పాలా? అసలు ఏంది మా ఫెస్టివల్ ఎట్లా జరపాలి అది మీరు మాకు చెప్తారా? ఇప్పుడిప్పుడే పోలీసు వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు. హిందువులు హోలీ ఏ విధంగా జరపాలి, ఎక్కువ గ్రూప్ ఉండకూడదు, 12 గంటల లాస్ట్ టైం. అంటే ఇది హిందూ ఫెస్టివల్కే మీకు టైం కనబడుతుందా? ఇవాళ ఈ రంజాన్లో 30 డేస్ మొత్తం నైట్ నుంచి పొద్దుగాల వరకు ఎంత న్యూసెన్స్ అవుతుందో అది మీకు కనబడతలేదా? కానీ కాదు, మేము 9 నిజాము ఏ విధంగా నిజాం కాలంలో హిందువుల పైన హిందువులు ఏ విధంగా ఫెస్టివల్ జరుపుకోవాలి, ఏ విధంగా జరుపుకూడదు, ఆ సమయంలో కూడా నిజాము ఒక నోటిఫికేషన్ తీసేది. అదే స్టైల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్తుంది, అదే స్టైల్లో ఈ నిజామియా పోలీస్ వెళ్తుంది. అవసరం లేకుండే మీరు ఒకవేళ హోలీ ఏ విధంగా జరుపుకోవాలి దానికి ఒక మంచి సందేశం ఇస్తే చాలా బాగుండేది. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు అవసరమైన వనరులు, భూమి మహబూబ్ నగర్లో ఉందని ఎంపీ డీకే అరుణ అన్నారు. చాలామంది ఈ కేంద్రీయ విద్యాలయాల్లో తమ పిల్లలను చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఈ ప్రతిపాదనలు పరిగణలోనికి తీసుకోవాలని ఆమె కోరారు. Honorable Speaker, Madam, thank you. I would like to draw the attention of the House regarding the needs to set up new Kendriya Vidyalaya schools in my Mehboob Nagar Parliament constituency, in Maktal Assembly, Kodangal Assembly, and also in Joglamba Gadwal District Headquarters, which comes under erstwhile Mehboob Nagar districts in Telangana state. As the House is well aware, Kendriya Vidyalaya schools in the country are catering to the best educational needs of the children with quality education in most areas, especially for those who hail from backward classes and for those who cannot afford high fees. There is plenty of vacant land available in these areas, madam. Moreover, many central government employees are residing in these districts. ప్రదీప్ చంద్ర ఈవెంట్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి రామదాసు 90వ జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. ఓ నాన్న నీ మనసే మిన్నన్న తెలుగు సినిమా పాటల విభావరి విశేషంగా ఆకట్టుకుంది. త్యాగరాయ గాన సభలు సినీ గీతాలను మధురంగా ఆలపించి ప్రేక్షకులను రంజింపజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రదీప్ చంద్ర తన తండ్రి అయిన డాక్టర్ రామదాసు మూర్తిని ఘనంగా సన్మానించి పితృభక్తిని చాటుకున్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న దైవజ్ఞ శర్మ, సేవారత్న, వడ్లకొండ వెంకట్రావు గాయని గాయకులను అభినందించి సత్కరించారు.
దానికి 90 అనేది మామూలుగా నంబర్. కానీ ఏమవుతుందంటే ఈ ట్యూషన్ చిట్టి పాపాయి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి కనిపిస్తుంది సార్. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసండి, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరొకసారి హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి నేతృత్వంలో హోలీ వేడుకలపై పోలీస్ విభాగం విధించిన పరిమితులపై ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్కి సమర్పించిన వినతి పత్రంలో అన్ని మతపరమైన పండుగలకు సమానంగా నియమాలను అమలు చేయాలని బీజేపీ విజ్ఞప్తి చేసింది. బీజేపీ పట్టణ భద్రతను కాపాడడంలో హైదరాబాద్ పోలీసుల పాత్రను గౌరవిస్తూ హోలీ ఆనందం, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగిన పండుగ కాబట్టి ప్రజలు పాల్గొనే సంబరాలను అనవసరంగా పరిమితం చేయకూడదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బీజేపీ పోలీసులు తీసుకోవాల్సిన చర్యలుగా పేర్కొన్నవి అన్ని మతపరమైన పండుగలకు సమానమైన నియమాలు అమలు, మత సామరస్యం కాపాడబడుతుందన్నారు. సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడం, నిర్దిష్ట ప్రాంతాలలో హోలీ వేడుకను ఆటంకం లేకుండా నిర్వహించడానికి అనుమతించాలన్నారు. ఫ్రెండ్స్ కలిసి పోతుండొచ్చు కదా సార్, నేను అనేది అది దానికి అంటే పోవచ్చు, కానీ పోతూ వాళ్ళది ఒక్కటి సార్ వెయ్యాలని అయితే ఖచ్చితంగా వెయ్యరు. కాకపోతే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకరి మీద పడితే కొంచెం ఎక్కడైనా పడితే పడుతుండొచ్చు కూడా, కాదని కొద్దిగా కేర్ఫుల్ ఉంటాం. మన ప్రశాంత సిటీని మీరు వాంట్ టు మేక్ ఇట్ నాట్ పీస్ఫుల్ అంటే ఇక మీ ఇష్టం కదా. పెడతాం, కర్ఫ్యూ పెట్టి కూర్చుంటాం, మాకే పోయింది. ఈ సందర్భంలో కూడా మేము ప్రతి శివరాత్రికి నైట్ పెట్రోలింగ్ చేస్తాం, జగనకి రాత్రి చేస్తాం, అన్ని దేవాలయాలను తిరుగుతాం. పోయి నేను యూనిఫామ్ లో ఉండి ఓల్డ్ మల్కాజ్గిరిలో పలు సమస్యలను అధికారులతో కలిసి కార్పొరేటర్ శ్రవణ్ పరిశీలించారు. వివిధ పనులకు సంబంధించి అధికారులకు కార్పొరేటర్ సూచించారు. ఓల్డ్ మల్కాజ్గిరిలోని హనుమాన్ దేవాలయం వద్ద వ్యాయామశాల వెనుక ఉన్న చిన్న మోరిని పైప్ లైన్ కింద మార్చాలని అధికారులకు సూచించారు కార్పొరేటర్. అదేవిధంగా రోడ్డుపై గుంతలను పూడ్చాలని, సర్దార్ పటేల్ నగర్లో నాలా డీసైలేటింగ్ చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ నవీన్, రమేష్, నాగరాజ్, అదేవిధంగా వితోబా, సునీల్ యాదవ్, నవీన్, చంద్రయ్య, శోభన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆనాటికి రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి అక్రమ చర్చిల నిర్మాణం, అక్రమ మసీదుల నిర్మాణం పైన తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. టౌన్ ప్లానింగ్ సిబ్బంది మొద్దు నిద్రపోతున్నారు. ఈరోజు మరి చిన్న చితక వ్యక్తులు డబ్బులు అప్పు చేసి మరి ఇల్లు కట్టుకుంటే వెంటనే జేసీబీలు తీసుకెళ్లి వాళ్ళ ఇళ్లను కూలగొట్టేటువంటి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు ఈరోజు ముష్కరులు మరి ఎక్కడి నుంచో వచ్చిన అంటే మల్కాజ్గిరి ప్రాంతానికి కూడా సంబంధం లేనటువంటి ముస్లిమ్స్, స్థానికంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ ఒకవేళ మసీదు కట్టుకొని చేసుకున్నారన్న ఒక అర్థం ఉంటుంది దాంట్లో. కానీ ఇక్కడ అన్నోన్ ఫేజెస్ అనేక మంది వస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థులు భగ్గుమన్నారు. జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఓయూలో విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి శివయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని వలిగొండ నరసింహ డిమాండ్ చేశారు. దళిత స్పీకర్ ఉండటం సహించలేక అహంకారంతో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ను అవమానించారని అన్నారు. జగదీశ్వర్ రెడ్డి దళిత సమాజానికి, తెలంగాణ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. లేని ఎడల జగదీశ్వర్ రెడ్డిని ఎక్కడికక్కడ అడ్డుకొని ప్రత్యక్ష దాడులకు కూడా వెనకాడమని హెచ్చరించారు. సాక్షిగా దళిత స్పీకర్ని అవమానించినటువంటి కేసీఆర్ గులాం గుంటనక్క జగదీశ్వర్ రెడ్డి ఎమ్మటే దళిత సమాజానికి, యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఉస్మానియా విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 ఏళ్ల కాలంలో దళితులను అడుగడుగును అణచివేసి దళిత ముఖ్యమంత్రి హామీని విస్మరించి ఈరోజు దళితుడు స్పీకర్ అయి ఉంటే ఓర్వలేక దురహంకారంతో మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని ఎడల